హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ సాయిబాబా కాంట్రవర్సీ అయితే చూస్తున్నాం. రోజు రోజు పెరిగిపోయింది. అంటే అక్కడ సాయిని విమర్శించే వాళ్ళు, సాయిని ఆరాధించే వాళ్ళ మధ్యలో యుద్ధమే జరుగుతుంది. నేను కూడా సాయి భక్తులకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను, సూటిగా చెప్పదలుచుకున్నా. ఏంటంటే, ఈ సాయి భక్తులు సాయిబాబా ఫోటో కింద హిందూ దేవీ దేవతల మనకు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ కాళ్ళ దగ్గర, షిరిడి సాయిబాబా కాళ్ళ దగ్గర పెడుతున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. మనకు పూరి జగన్నాథుడు సాయిబాబా కాళ్ళ దగ్గర పూరి జగన్నాథ్ ఫోటోలు పెట్టడం జరిగింది. అంటే ఒక పూరి జగన్నాథుని ఫోటోలు సాయిబాబా, అంటే ఏ విధంగా పూరి జగన్నాథుడు సాయిబాబా కంటే తక్కువ, ఏ విధంగా సాయిబాబా పూరి జగన్నాథుడి కంటే గొప్పవాడు చెప్తారా? చెప్పలేరు. ఇప్పుడు సాయిబాబా ఇప్పుడు అల్లా మాలిక్ అన్నాడు, తర్వాత ఎక్కడ సబ్కు మాలిక్ ఏకనలే, అది టీవీలో కల్పించిన విషయమే. కావాలంటే నేను రోజుకు ఒక పాయింట్ ఈ సాయి సచరిత్ర మీద ఏమంటే చేస్తా, రోజు ఒక పాయింట్ చదివి మీకు వినిపిస్తా. అల్లా మాలిక్ ఏకే అన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు. తర్వాత ఇవి చెప్పిండు, కానీ ఎక్కడైతే చెప్పలేదు. కానీ మన హిందువులు మాత్రం ఎగబడి ఏ స్వామీజీ దొరికితే ఆ స్వామీజీ, ఏ బాబా దొరికితే ఆ బాబాని నమ్మేస్తుంటారు. కానీ నిజమైన దేవుళ్ళని మాత్రం నమ్మరు. ఆ పక్కన పెట్టేసిండ్రు. నేను ఇప్పుడు ఫోటో చూపించాను కదా, ఆ ఫోటో పూరి జగన్నాథుని ఫోటోను సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టిండ్రు. ఎంతవరకు ఇది రైట్ అంటారు? ఈ సాయి భక్తులు అనేటోళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తలేరా? ఏమనంటే వాళ్ళు మళ్ళీ కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎందుకంటే ఈ భక్తుల సాయి గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి ఇది ఎట్లాంటి ఇప్పుడు న్యాయం చెప్పండి? పూరి జగన్నాథ్ కంటే సాయిబాబా ఎట్లా గొప్పోడు? ఎంత గొప్పోడు? ఎందుకు గొప్పోడు? ఏ విధంగా సాయిబాబా పూరి జగన్నాథ్ కంటే గొప్పోడు అవుతాడు? పూరి జగన్నాథ్ కాళ్ళకాడ సాయిబాబాని పెట్టారు సరిపోతుంది, కానీ సాయిబాబా కాళ్ళకాడ తెచ్చి పూరి జగన్నాథ్ పెట్టడం చాలా రాంగ్ పద్ధతి. దీనివల్ల సాయిబాబాకు కూడా ప్రతి ఒక్క హిందూ వీడియోలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో సాయి భక్తులు ఏదైనా మాట్లాడితే వాళ్ళు కేసులు పెట్టేస్తున్నారు. మరి కేసులు పెట్టినప్పుడు మేము కూడా పెట్టాల్సి వస్తుంది. నా దేవుని తీసుకుపోయి సాయిబాబా కాళ్ళ ఎట్లా పెడతామని. కాబట్టి ఆలోచించుకోండి హిందువులారా. ఒకసారి మీరు మీ విశ్వసించే ముందు పక్కాగా మీరు అసలు దేవుళ్ళకు మొక్కరి, బాబాలు, స్వామీజీలు వీళ్ళకి మొక్కండి. డైరెక్ట్ శివుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి ఇలా డైరెక్ట్ దేవుళ్ళనే కొలిచాను. కానీ ఇక్కడ మధ్యలో బాబాలను, ఆ స్వామీజీని ఈ స్వామీజీని కలిసి మోసపోకండి. లేకపోతే ఆ స్వామీజీ ఈ స్వామీజీని నమ్ముకుంటే వాడు ఏదో ఒకవేళ మొన్ననే నార్త్లో ఒక స్వామీజీ ఒక చిన్న ఏది అమ్మాయిలను చెరబట్టి అత్యాచారాలు చేసినంట. ఇట్లా వాడిని అమ్ముకోవడం ఎందుకు? ఇట్లాంటి ఇష్యూ బయటకు వస్తే హిందువులు మన సమాధానం చెప్పుకోకపోవడం ఎందుకు? అసలు వాళ్ళతో ఉన్న వాళ్ళని ఎందుకు నమ్మాలి? ముందుగా డైరెక్ట్ దేవుళ్ళని నమ్ముతా అయిపోతాయి కదా, దేవుళ్ళని కొలుస్తే అయిపోతాయి కదా. బాబాలను ఏమైనా ప్రవచనాలు మంచి చెప్తే వినండి, అంతవరకు. కానీ వాళ్ళు పిచ్చిగా ప్రేమించి, పిచ్చిగా భక్తి మార్గంలో వెళ్ళి వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఇది ఎందుకంటే నా ధర్మంలో ఉండే వాళ్ళని నేను చెప్పుకోకపోతే మళ్ళీ వేరే వాళ్ళని క్వశ్చన్ వేసే అవకాశం మనకు రాదు. కాబట్టి చెప్తున్నా, మీరు బాబాలను, స్వామీజీలను నమ్మితే నమ్మండి. వాళ్ళు చెప్పే వచనాలను వినండి, మంచిని తీసుకొని చెడును వదిలేయండి. కానీ దానికంటే ముందు మన దేవీ దేవతలను పూజించండి. అందరికీ జై శ్రీరామ్.